నమస్తే లక్కీ పీపుల్. చేపల ఇగురు అంటే ఇగురు ఎక్కడి నుంచి వస్తదా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అందరూ తినేసినా సరే చాలా ఇగురు కూడా మిగిలిపోయింది నేనొచ్చేసరికి. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే ఏసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ మసాలాస్ గానీ, చేపలు గానీ ఫ్రై అవ్వడానికి గ్యారంటీగా మనకైతే ఎక్కువ ఆయిల్ పడుతుందనమాట. ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను అనుకోకండి. సగమే వేస్తున్నాను. ఇంకొంచెమేమో బ్రెయిన్ కర్రీకి, ఇంకొంచెమేమో మా తలకాయ తెచ్చారనమాట. మేక తలకాయ. దానికోసం గూడా అది. సో, అట్లా మిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే దాని యొక్క దాని యొక్క సారం అంటారు గదా! ఆనియన్స్ ఏయకుండా ఏసేత్తారనమాట ఈళ్ళలో చాలామంది. అలా కాకుండా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గడం కోసం ఏంటి అంటే ఉప్పు, పసుపు వేసాము. అందరూ అడుగుతున్నారు కదా! తాతయ్యకి బాగోపోయినాయి ఎందుకిట్లా తింటున్నారు అని. మా గోదావరి గురించి తెలిసిందే కదండీ! చావు బతుకుల్లో ఉన్నా సరే అందరికీ గూడా పెడుతూనే ఉంటాం గదా! సో, అట్లాంటిదే అనమాట ఇది గూడా. ఆయిల్ ఇంకా తక్కువైందనిపించి ఇంకా ఆయిల్ గూడా వేస్తున్నారు. సో, అట్లా బాగా మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా! ఆ పక్కన ఏంటి అంటే తలకాయ తెచ్చారన్నాను కదా! బ్రెయిన్ కర్రీ కోసం ఆ పక్కన అది జరుగుతుందనమాట. ఈ మసాలా ఏంటి అంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు కాదు సారీ ధనియాలు, లవంగ మొగ్గ, చెక్క అది బిర్యానీలో ఏస్తారు కదండీ! అదేసి మొత్తం మసాలా అనమాట అది. అది అయితే వాడుతున్నాము. ఫ్రెష్ మసాలా చేపలకి ఎప్పుడైనా సరే ఫ్రెష్ మసాలా ఏస్తేనే మంచి టేస్ట్ ఉంటదనమాట. సో, అందుకని ఫ్రెష్ అది బాగా పచ్చివాసన పోయినాక కారం అనమాట. కారం ఎక్కువగానే వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ చేపలు బట్టి మా చేపలు కూడా చాలా పెద్ద చేపే. చాలా ముక్కలు గూడా ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తారిప్పుడు. అది బాగా మగ్గినాక చూసారా ఎన్ని చేప ముక్కలున్నాయో అన్నీ గూడా వేసేసాము. ఇవి కొంచెం మగ్గనివ్వండి. దీంట్లోంచి కూడా కొంచెం అందరూ అంటారు కదా! చికెను, మటనే కదా! అట్లాగే ఫిష్‌లోంచి కూడా కొన్ని వాటర్ అయితే వస్తాయన్నమాట. అవి వచ్చేదాకా వెయిట్ చేయండి. మాకు కొంచెం టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం మగ్గించేసి మేమైతే వాటర్ ఏసేసాము. సో, దానివల్ల వాటర్ ఎక్కువయ్యి కర్రీ కొంచెం టైం ఎక్కువ పట్టేసిందనమాట. వాటర్ అంతా ఇంకిపోయేసరికి. ఎప్పుడైతే మీరు మగ్గిచ్చి వాటర్ అయి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే గనక మీకు కొంచెం తెలిసిద్దనమాట. మాకు కొంచెం కంగారులేండి. సో, అవి వేసేసామనమాట. చూసారా? బాగా కలపండి. ముక్కలు ఇడిపోకుండా కలపండి. కలపమన్నాను గదా! అని పేస్టులు చేసేయకండి. అట్లా కలిపేయండి ఫుల్‌గా. చూస్తున్నారు గదా! అట్లా బాగా కలపండి. మా ప్రతి అంటే మసాలా ప్రతి ముక్కకి పట్టేలా అనమాట. అట్లా పట్టేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇది బ్రెయిన్ కర్రీ అని చెప్పాను కదా! జస్ట్ వేడి నీళ్ళలో పెట్టి సేమ్ ప్రాసెస్ అందులో ఏం లేదనమాట. హ్మ్. కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం ఏమన్నా అయితే ఇప్పుడే ఏసేసుకోండి. ఎందుకంటే ముక్కకు పట్టేస్తదనమాట. టేస్ట్ చూసేసి తనైతే. తను అంటున్నానేంటి అనుకుంటున్నారా? ఇది మా అత్త వాళ్ళ అమ్మాయి రెసిపీ అనమాట. నా రెసిపీ అయితే కాదు. అలా ఫాస్ట్‌గా చూసారా ఒక లోటా వాటర్ అయితే ఏసింది. ఇంకా ముక్క ములగలేదని చెప్పేసి ఇంకొక హాఫ్ ఏసిందనమాట ఆ లోటాలో. అంతేనండి రెసిపీ అయితే కంప్లీటెడ్ అనమాట. నేను వెళ్ళిపోయానమాట హాస్పిటల్‌కి వెళ్ళిపోవడం వల్ల లాస్ట్ క్లిప్స్ అయితే తీయలేదు. బట్ కర్రీ అయితే సూపర్ వచ్చింది. వచ్చేసరికి అంతా అయిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత వచ్చిందో. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి.